వెల్కమ్ బ్యాక్. ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఈ ఎన్నికల ప్రచారానికి ఉంది. సో వాడి వేడి మాటల తూటాలతో నేతలు దూసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ వర్షన్స్ ప్రజల్లోకి అయితే తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏం చేశారు, ఇది రెఫరెండంగా ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ప్రజల్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మళ్ళీ వస్తే బీఆర్ఎస్ఏ వస్తుంది అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఓవరాల్ గా దేశవ్యాప్తంగా గనక చూసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్స్ అంశంకు సంబంధించి బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్య పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు అంటోంది కాంగ్రెస్. మేమున్నంత వరకు రిజర్వేషన్లు రద్దయ్యే ప్రసక్తే లేదు, ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు తీసైనా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము అదనపు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి బీజేపీ అంటోంది. మరి గెస్టులు కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. ప్రస్తుతం స్టూడియోలో డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. ఇక దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నుంచి రాష్ట్ర లోక్సభ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్. ఎండల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. దత్తాత్రేయ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. ఏంటి అంటే ఇంకా కాంగ్రెస్ అస్థిరంగా ఉంది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ప్రజల్లో అసంతృప్తి ఉంది కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తాయి అనుకుంటున్నారా? ఈ 5 ఏళ్లలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ దే అధికారం అన్న ధీమా వ్యక్తం చేస్తూ, లేదంటే ఇది ఈ ఎన్నికల కోసం చేస్తున్న స్టంటా? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. నమస్తే. అంటే మనము ఒకటండి జోష్నా గారు, ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు 100 రోజుల్లో డెడ్ లైన్ పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. 6 గ్యారెంటీల పేరు మీద, 13 హామీల పేరు మీద ఆడిన నాటకం, చేసిన అబద్ధాలు చూస్తూనే ఉన్నారు కదా తెలంగాణ సమాజం మొత్తం. ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఇంత తక్కువ సమయంలో మోసం చేసి మళ్ళీ ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీని ఇచ్చే క్రమంలో ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ గుడికి వెళ్తే ఆ గుడికి దేవుళ్ళ పేరు మీద ఒట్లేసుకోవడము, మా పార్టీని తిట్ల పురాణం పెట్టుకోవడము, మా నాయకుని తిట్టడం, ఇదంతా చూస్తూనే ఉన్నారు కదా తెలంగాణ సమాజం మొత్తం. అందుకే ఏహభావం కలుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలను చూస్తుంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక రకమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డది. ఎవరిని తట్టి లేపినా, నేను ఇవాళ సికింద్రాబాద్లో, చెవెళ్లలో 2 నియోజకవర్గాల్లో ప్రచారంలో తిరుగుతూ ఉంటే ముఖ్యంగా చెవెళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులైతే గోసపడుతున్నారండి. అసలు భయంకరంగా బాధపడుతున్నారు. మేము 2 లక్షల రూపాయల రుణమాఫీకి ఆశపడి ఓటేసినాం, మమ్మల్ని అడియాశలు చేసిండు. ఇప్పుడు 15 ఆగస్టు లోపు చేస్తా అంటున్నారు. 15 ఆగస్టు లోపు చేసేది ఎవరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాడండి? దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చెప్తా ఉన్నాడు. దేవుళ్ళు షూరిటీగా పెడితే చేసే రుణమాఫీ తీరుతుందా అండి? ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది, మీరే చెప్పండి. దేవుళ్ళ మీద ఒట్టేయడం దేనికోసం అండి? చేసే నాయకుడు నా మీద నేను ఒట్టేసుకుంటున్నా, లేకపోతే నా పనితీరు చూడండి, నా వాగ్దానాలు చూడండి, మా కాంగ్రెస్ పార్టీని నమ్మండి నువ్వు చెప్పుకునే దెబ్బ కొట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ నీ పార్టీ మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు, దేవుళ్ళ మీద. గారు మీరు అన్నారు అంటే 100 రోజుల టార్గెట్ పెట్టి చెయ్యలేదు కాబట్టి మోసపోయారు, ఏహ్యభావం ప్రజలకు వచ్చింది అని చెప్పేసి మీరు అన్నారు. 5 ఏళ్ళు పెట్టుకొని కూడా 5 ఏళ్లలో హామీలు నెరవేర్చలేదు. అంటే ఈ టర్మ్ లో చేస్తామనేగా చెప్తారు, ఇచ్చినటువంటి హామీలు 5 ఏళ్ల కోసమే కదా. అటువంటి హామీలు నెరవేర్చకపోతే ఆ పరిస్థితి ఏంటి? కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది డిఫరెంట్ ఐడియా, డిఫరెంట్ ఇమేజ్ తో ముందుకు వచ్చింది. ఏమంది? 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నారండి. 100 రోజుల డెడ్ లైన్ కోసం ఈగరికి ఎదురు చూస్తారు. ఇప్పుడు ప్రతి ఇంటి ఆడపడుచు 2500 రూపాయలు ఇస్తారని ఆశతో ఎదురు చూసింది 100 రోజుల్లో. ఇవాళ 200 రోజులు అయిపోయినా రూపాయి వస్తలేదు. పోనీ వృద్ధులు, వికలాంగులు 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామన్నారు. 4000 రూపాయలు ఏవండి? ఉన్న 2000 కూడా జనవరి మాసం నొక్కేసిండ్రు. ఇంత పోని రైతులు కళ్ళాల్లో పంట మొత్తం కూడా వర్షానికి మొత్తం కూడా తడిసిపోతుంటే ఒక వ్యవసాయ శాఖ మంత్రి పోయి చూడడు, నాయకులు పోయి చూడరు. పోనీ అది కొనడం సంగతి దేవుడు ఎరుగు, బోనస్ సంగతి దేవుడు ఎరుగు. బోనస్ అయితే మొత్తం బుస్సుమన్నది, మాయమైపోయింది. బోనస్ లేదు, ఏం లేదు. అంటే ఎవరిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ రాగానే చెరువులన్నీ నిండిపోతాయి. కాంగ్రెస్ రాగానే వాటర్ మేనేజ్మెంట్ రాదు, మీకు కరెంటు మేనేజ్మెంట్ రాదు. తెలంగాణ సమాజాన్ని మీరు ఎట్లా పాలిస్తారండి? మీరు కరువును కాంగ్రెస్ పార్టీ మీద రుద్దుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితే అది. అండ్ గత ప్రభుత్వ వైఫల్యం కూడా ప్రస్తుతం మేము అనుభవిస్తున్నాం. ఇది కాంగ్రెస్ నుంచి వస్తున్న మాట కాదండి. ఇప్పుడు ఏముందంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మమ్మల్ని తప్ప ఇంకా చెప్పేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మమ్మల్ని చూపెట్టాలి. ఇప్పుడు బూచిగా ఏదైనా జరిగి ఉంటే వాళ్ళ పొరపాటు వలన, వాళ్ళ అసమర్థం వలన, లేకపోతే వాళ్ళకు అవగాహన లోపం వలన జరిగిన ఏ నష్టమైనా కూడా ఇగో పలానా బీఆర్ఎస్ పార్టీ వల్లనే, కేసీఆర్ వల్లనే జరిగిందని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మా నాయకుడు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మాకు స్పష్టమైపోయింది
తెలంగాణ సమాజం మొత్తం కూడా మళ్ళీ కేసీఆర్ గారికి దండయాత్ర పడతా ఉన్నారు, దండం పెడతా ఉన్నారు. అయ్యా మేము గోసపడ్డాం, మోసపోయినాం, ఈ అబద్ధపు హామీలు నమ్మినాం, ఈ బుడ్డరకాల విషయాలు చూస్తుంటే మాకు పిచ్చిలేస్తుంది, ఒక్కొక్క ఊరికి పోతుంటే ఒక్కొక్క దేవుడి పేరు తీసుకొని ఓట్లు పెట్టుకోవడం. లక్ష్మీనారాయణ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ 100 రోజుల పాలన రెఫరెండంగా వెళ్తోంది. అయితే మొత్తం హామీలని కాకపోయినా కూడా ఎంతో కొంత, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంత చెయ్యగలిగాము, సో ఇంకా చేస్తాము, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ప్రజల ముందుకు వెళుతోంది. అయితే ఒకటి పాలు సేకరణ మీద 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు అవుతుంది ఆ బకాయిలు. 1 లీటర్ పాలకు 4 రూపాయలు, అది చెల్లించలేదు. 500 రూపాయలు బోనస్ చెల్లించలేదు. 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామన్నారు, అది రైతు కూలీలకు కూడా కూలీలకు 12,000 ఇస్తామన్నారు, కౌలు రైతులకు అన్నారు. అంటే ఇవన్నీ కూడా గ్యారంటీలో ఉన్నాయి. అయితే 4 రూపాయలు 1 లీటర్ మీద ఇవ్వలేదు, కానీ 15వ ఆగస్టుకు ఇస్తామని అంటున్నారు. 15వ ఆగస్టు ఎందుకు అంటున్నారు అంటే అంతర్గతంగా కుమ్ములాటలు ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నాయో, ఆయన ముఖ్యమంత్రి సీటుకు ఎసరు ఏదైతే ఉన్నదో, ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఘోర వైఫల్యం తర్వాత మరి పరిస్థితులు అతలాకుతలం అయితాయి. ఒక 3 నెలల పాటు వెసులుబాటు కోసం 15 ఆగస్టు అనేటువంటి తారీఖు పెట్టుకున్నట్టుగా ముఖ్యమంత్రి ఉద్దేశం కనబడతాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంటే గ్యారంటీల పేరు మీద గ్యారంటీలు ఇచ్చి మళ్ళీ ఒట్టు తినాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మరి 100 రోజుల్లో చేస్తామన్న వాళ్ళకు ఈ అన్ని ఏవి కూడా చేయకుండా మరి ఈ రకంగా అంటే లక్ష్మీనారాయణ గారు, ఈ రుణమాఫీ అన్నది బ్యాంకులతో అంటే డీలింగ్ కుదుర్చుకొని ప్రజలకు రుణమాఫీ చేసి వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు తర్వాత బ్యాంకులో కట్టుకునే అవకాశం ఉండదా? ఆ ఉద్దేశంతోనే 15 ఆగస్టు లోపు చేస్తున్నారు అంటున్నారు. నేను ఒకటే, అసెంబ్లీ సెషన్స్ జరిగింది రుణమాఫీ విషయంలో, అంటే శ్వేతపత్రాలు పెట్టిన వాళ్ళు రుణమాఫీ విషయంలో మరి ఈ రకంగా మేము రుణమాఫీ చేస్తాము అని అసెంబ్లీ సాక్షిగా ఎందుకు చెప్పలేదు? ఎన్నికల్లో ఓట్లు తినాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే చేస్తామనేటువంటి నమ్మకం ప్రజల్లో లేదు. ఇవాళ మరి ఈ ఓట్ల తర్వాత 15 ఆగస్టుకు మరో సంవత్సరం అంటూ మరి మళ్ళా ఇప్పుడు ఈ దేవుళ్ళ ఓట్లు, తర్వాత బాలాజీ తిరుపతి వెంకట స్వామి ఓటు, తర్వాత వైష్ణవి మాత ఓటు, ఈ రకంగా ఇట్లా ఇది నమ్మక అంటే ఏదైతే ప్రజలను ఏమర్పాటు కానీ ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రం వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. నిజంగా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటే 4 రూపాయల లీటర్ మీద అయితే ఇవ్వాలి కదా, పెండింగ్ ఉన్న బకాయిలు ఇవ్వాలి కదా. మరి ఏదైతే పెండింగ్ ఏదైతే చెప్పినటువంటి వాటిల్లో అంచెలంచెలుగా మీరైతే 2 లక్షలు ఇప్పుడైతే మీరు ఇస్తామన్న కౌలు రైతులకు ఇచ్చేది కానీ 500 రూపాయలు పంటలతో అమ్ముకుంటున్నారు రైతు, 500 రూపాయలు బోనస్ గతి లేదు. అంటే ఇది ఎవరిని మోసం చేయడం అనేటువంటిది ఈ రకంగా ఇది ఎంతవరకు సమంజసం? దిలీప్ కుమార్ గారు ఇప్పుడు ఈ ఎన్నికల టైంలో మభ్య పెట్టేందుకే మళ్ళీ 15 ఆగస్టు హామీ గాని, ఒకవైపు గ్యారంటీ అన్నదే మామూలు హామీలు ఒక లెక్క, ఈ 6 గ్యారంటీలకు సంబంధించి గ్యారంటీ అంటేనే ఖచ్చితంగా చేసేది, మామూలుగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలంతా ఒక లెక్క, ఈ గ్యారంటీలో చేసేది గ్యారంటీగా చేసేది, ఈ ఓట్లు వీటితో సంబంధమే లేదు. కానీ వాటికి సంబంధించి కూడా ఓట్లేసి మభ్య పెడుతున్నారు ప్రజల్ని. ఇది అటు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తున్న వర్షన్. క్లియర్ వినిపిస్తోంది. గుడ్ మార్నింగ్ అమ్మా, మీకు పేటలో ఉన్న పెద్దలిద్దరికి కూడా నా నమస్కారం. ఇప్పుడు ఒకటి నాకంటే ముందు మీరే చెప్పారు, బ్యాంకులతో రుణమాఫీ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇచ్చి గ్యారంటీ ఇస్తే రుణమాఫీకి బ్యాంకులు ఒప్పుకుంటాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే బదులు ఎలక్ట్రిసిటీ డిస్కామ్లకు కానీ ఎవరైతే రాయితీలు ఇస్తున్నారో 200 యూనిట్స్ లోపల ఫ్రీ కరెంట్ ఇవ్వాలనుకునే దానికి కూడా దాన్ని కూడా తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బుక్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఆస్కారం అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బకాయి పడే విషయం మనం చూస్తున్నాం. ఈ రోజు వాటి వాయిదాల పద్ధతిలో వారు తెచ్చిన అప్పులకు కూడా ఇంట్రెస్ట్ అయితే కడుతూనే ఉన్నాం. మొన్న సీఎం స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ 3 నెలల్లో 21,600 కోట్ల రూపాయలు, 26,700 కోట్ల రూపాయలు కేవలం వడ్డీ పన్ను చెల్లించాలని చెప్పాడు. కాబట్టి మీరన్న ఆస్పెక్ట్స్ లో
ఈవెన్ ఆర్టీసీ లో ఫ్రీ జర్నీ కూడా తర్వాత అవకాశం ఉంటుంది పేమెంట్ చేయడానికి. ఈవెన్ ఎలక్ట్రిసిటీ రిబేట్ కూడా తర్వాత అడ్జస్ట్ చేయడానికి వీలుంటుంది. అవసరం అయితే ఇతర రాష్ట్రాలతో గవర్నమెంట్ ఒప్పందంలో కూడా మీరు చెప్పినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక మేము ఇస్తాం, మీ దగ్గర కొంటామంటే ఇంకో 6 నెలలకు 1 ఇయర్కు ఇవన్నీ అవకాశాలు ఎక్స్ప్లోర్ చేసి హామీలు August 15th లోపల మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని సీఎం ఓట్లు పెట్టుకునే పరిస్థితి చూస్తాం. దట్ మీన్స్ హీ కెన్ డూ ఇట్. మీరే చెప్పారు కదా ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ లోన్స్ కింద ఏజెన్సీ దగ్గర తీసుకోవచ్చు కాబట్టి దానికి ఇబ్బంది లేదు. ఎక్కడైతే క్యాష్ పేమెంట్ ఉంటుందో అక్కడ కాస్త కూర్చో ఇబ్బంది ఏదైతే అవుతుంది. ఇప్పటికీ నేనే మీరు స్టేట్మెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ చూసారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా 5 ఎకరాల వరకు ఇప్పుడు ఇచ్చాం. మిగిలిన వాళ్ళకి 8 లోపల అంటే వాళ్ళ 7th రేపటి లోపల వాళ్ళకు కూడా ఖాతాలో జమ అవుతుంది చెప్పారు. కాబట్టి ఉన్న ఆర్థిక పరిస్థితి మాకు ఇచ్చినటువంటి అధికారం సందర్భంగా ఖాళీ కుండలు ఎక్కడ కూడా గత్యంతరం లేని దిమ్మ తిరిగేటువంటి అయితే ఈ ఎన్నికల పద్ధతిలో టైంలో చెయ్యనివి కూడా చేశామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ 2500కు సంబంధించి మీరు చూశారు. 2500 6 హామీలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. చివరి బెనిఫిషరీ వరకు పోకపోయి ఉండొచ్చు, కానీ అది కూడా చెల్లించేటువంటి అవకాశం అయితే ఉన్నది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు 2500 అంటే ఏదో ఫ్లోలో మాట్లాడినా ఇంకెలా మాట్లాడినా కూడా ఎన్నికల కోసం ఇచ్చేసామని చెప్తే అయిపోదా అన్నట్టుగా చెప్పారా, లేదంటే అది ఏదో ఫ్లోలో వచ్చిన మిస్టేక్ గా చూడాలా? ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది కాబట్టి హామీలని కూడా నేనే చెప్తున్నా తుది బెనిఫిషరీ వరకు అక్కడ ఇక్కడ పోయి ఉండకపోవచ్చు, కానీ 100% ఏ స్కీమ్ అయితే ఒకరికి చెందుతుందో మరొకటి కూడా చెందుతుంది. ఆ బాధ్యత సీఎంఏ తీసుకోవాలి కదా. August 15th కల్లా నేను హామీలను ఇంప్లిమెంట్ చేయకపోతే దిలీప్ గారు నేను అడిగేది ఏంటంటే ఈ 2500 అనేది ఇంకా స్టార్టే అవ్వలేదు, కానీ వేస్తున్నామని చెప్పి సభల్లో చెప్పారు కదా. సో దానికి సంబంధించి అంటే అది అంటే పొరపాటుగా చూడాలా, లేదంటే ఎన్నికల టైంలో ఇచ్చేసామని చెప్తే అయిపోతుంది రేపు పొద్దున ఇచ్చేదే కదా అని చెప్తున్నారా అనేది? అది కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారు. నేను చెప్తున్నాను అందరికీ అందలేదు. అది కూడా ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన హామీలని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. నేనే మీకు చెప్పాను హామీలకైతే ఇప్పటికిప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ లోపల గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే దిలీప్ సార్ 2500 అమౌంట్ అనేది అది లాంచ్ అవుతే దానికి ఖచ్చితంగా ఒక ప్రమోషన్ అంటూ ఉంటది. అది చిన్న హామీ ఏం కాదు. 2500 18 ఏళ్ళు నిండిన మహిళలకు వేయడము అంటే అందరికి వేయడం అంటే ఎలక్షన్ దృష్టిలో దే కెనాట్ పబ్లిసైజ్ కాదు, అది పథకం స్టార్ట్ చేయడమే స్టార్ట్ అయింది అంటున్నారు. చెప్పండి సార్. స్టార్ట్ అయింది, ఆ హామీ కూడా స్టార్ట్ అయింది. లేదండి ఎవరికి పడ్డట్టు అయితే తెలియదు. దిలీప్ సార్ 2500 రూపాయలు అది ఇంకా ఉన్న వాటిల్లో అదే కాస్త టఫ్. అది స్టార్ట్ చేయండి చూద్దామని ఇప్పుడు విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. అంటే దానికి నిధులు సమకూర్చడం ఇప్పుడు ఈ బ్యాంకులతో టైఅప్ అవ్వడమో లేదంటే ఇవి చేయడం ఈజీ, గానీ 2500 మహిళలకు వేయడం అనేది టాస్క్ అవుతుంది అనేది నేనే అంటున్నాను కదా. అది ఇంపాసిబుల్. అది ఇప్పుడు బడ్జెటరీ కన్స్టెంట్స్ వల్ల అది ఇంపాసిబుల్. ఓన్లీ లాంఛనంగా ప్రారంభించారు తప్ప అది దాన్ని ఇప్పుడు August 15th కల్లా రిసోర్స్ మొబిలైజ్ చేసుకుని మిగిలిన అందరికీ కూడా అందే ప్రయత్నం చేస్తారు తప్ప ఇప్పటికిప్పుడు అందరికీ అందేటువంటి పరిస్థితి లేదు. అది నేనే చెప్తున్నా. పాసిబిలిటీ ఫైనాన్షియల్ కండిషన్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్న పరిస్థితిలో మాకు అదనపు నిధులు సమీకరిస్తున్నాం, వేరే అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. వెల్కమ్ బ్యాక్. దిలీప్ గారు ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి అంటే 2500 అనేది అంటే స్టార్ట్ అయింది కానీ అందరికి రాలేదు, అవుతోంది, నడుస్తోంది అదా, లేదంటే చేస్తామనే? ఒకటమ్మా నేను ఏమంటానంటే సింబాలిక్ అమౌంట్ రిలీజ్ చేశారు తప్ప నాకు తెలిసి ఈవెన్ 2% 3% కూడా అందలేదు. అది కూడా August 15th కల్లా చేరుస్తామని సీఎం చెప్తున్నారు. అంటే నాకు తెలిసి ఇంతవరకు అది లాంచ్ చేయలేదు, అంటే 2-3% కూడా అది పంపిణీ జరగలేదు, లాంచ్ అవ్వలేదు అనేది సింబాలిక్ నాకున్న ఇన్ఫర్మేషన్. ఏమో అసలు ఎక్కడ చేసావు చూపించారు కేటీఆర్ అంటాడు. అది వెరిఫై చేసుకొని చెప్పాలి, అదొక ఆస్పెక్ట్. ఇంకోటి ఏదైతే ఇన్సెంటివ్ ఫర్ అగ్రికల్చర్ అన్నారు, ఇది కూడా సీఎం ఈ క్రాప్ కాదు వచ్చే క్రాప్ నుంచి ఇస్తామని ఓపెన్ నెక్స్ట్ సీజన్ వరకు ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ సీజన్ కి ఇస్తామని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ సీజన్ కి ఇవ్వలేకపోయామన్నమాట ఆయన ఒప్పుకున్నాడు. నేను చెప్పేది సో నెక్స్ట్ సీజన్ కల్లా ఖచ్చితంగా ఇస్తామన్నాడు. బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఇవన్నీ ఊహించినవి కావు కాబట్టి అడ్జస్ట్మెంట్స్ కొంత సమయం పట్టింది కాబట్టి 140 days ఉన్నది. అది టూ షార్ట్ పీరియడ్ అండి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఒక్క నిమిషం వీళ్ళు నాకు అర్థం కాదు. 10 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని అప్పనంగా చెప్తే ఆయన ఎప్పుడు ఒక్కనాడు బయటకు వచ్చి ఇవన్నీ కలిసింది లేదు. మంత్రులు కూడా ఈరోజు బస్ వేసుకొని ఆ తిరగాల్సినప్పుడు తిరగకుండా ఇప్పుడు ఊరికే తిరిగి ప్రజల సింపతికి ఏం చేసి మమ్మల్ని తిరిగితే ప్రాబ్లం ఏంటి 120 days లో ఆయన తిరిగేటప్పుడు కలవాల్సినప్పుడు ఇవన్నీ కలవకపోయా. ఆయనకి ఏం హక్కు ఉందండి ప్రజల దగ్గర మమ్మల్ని ప్రశ్నించడానికి? ప్రజలు తిరగనేయండి, మాకేం అభ్యంతరం లేదు, ప్రశ్నించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 10 years ఈ దేశాన్ని ఏం ఉద్ధరించావు, ఈ తెలంగాణ ఏం ఉద్ధరించావు?
నువ్వు ఎవరికి అందుబాటులో లేకుండా పరిపాలన ధృతరాష్ట్ర పరిపాలన చేసి ఇప్పుడు నువ్వు ఫామ్ హౌస్ నుంచి మేలుకొని బస్ యాత్ర చేసి దేశంలో అందరినీ కలుస్తా ఈ కాంగ్రెస్ దుమ్ము దులుపుతా ఎండగడతా అంటే 120 days అనేది ఈజ్ ఇట్ కరెక్ట్ పీరియడ్ టు క్రిటిసైజ్ అస్? నువ్వు 10 years మొత్తం క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం చేసి. ఓకే ఓకే ఒకసారి లక్ష్మీనారాయణ గారి వర్షన్ కూడా తీసుకున్న తర్వాత లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఏంటిది ఈ 2500 దానికి సంబంధించి మీరు ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేశారు? అంటే ఇప్పుడు ఇది మాట్లాడుతూ దిలీప్ కుమార్ గారు ఒక విషయం చెప్పారు, ఇది ఇంపాసిబుల్ అనేటువంటి విషయం చెప్పారు. ఖాళీ కుండలు ఉన్నాయి అని అన్నారు. నేను అనేటువంటిది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో సంపూర్ణమైన అవగాహన ఉంది. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మరి పూర్తి అవగాహన ఉండి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులకు దించిర్రు అనేటువంటిది చెప్పినటువంటి పరిస్థితి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని మిగతా కాంగ్రెస్ నాయకులు గాని విషయం ఆర్థిక పరిస్థితి విషయంలో స్పష్టంగా చెప్పారు. చెప్పినాక ఇవాళ వచ్చి ఖాళీ కుండాలు ఉన్నాయనేటువంటి చెప్పడం ఏదైతే ఉంటో అంటే పూర్తి అవగాహనతోని ప్రజలను మోసం చేయడం కాకపోతే ఇది అంటే మేనిఫెస్టో రూపంలో గ్యారంటీ కార్డులు ఆ రకంగా ఇచ్చి మరి ప్రజలను నిలువునా మోసం చేయడం ఒక రాజకీయ పక్షం ఇంత దిగజారడం ఎంతవరకు సమంజసం? అంటే 4,000 2,500 మహిళలకు, 4,000 నిరుద్యోగ యువకులకు, మరి ఏవైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఈ రకమైనటువంటి వాటి విషయంలో మరి ఇవాళ నిన్న వాస్తవాలు తెలిసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం, ఈ మోసం చేసినటువంటి పార్టీని ఇవాళ ప్రజలు మమ్మల్ని మోసం చేసినటువంటి ఆవేదనతో రగులుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇది సమంజసం కాదు. రాజకీయ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బాధ్యతాయుక్తంగా ఫస్ట్ కు జీతాలు అందరికి పడేటట్టు చూస్తాం, ఈ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతాం అనేటువంటి హామీలతో ప్రజల ముందుకు వచ్చాం. మరి ఏదైతే ఏది చేయగలుగుతామో అది చెప్పింది కానీ ప్రజల ఓట్ల కోసం ఏదైతే అవాస్తవాలు ప్రజల ముందు పెట్టి ఇవాళ వాస్తవ పరిస్థితి ఇది అని చెప్పి ప్రజలు మోసపుచ్చడం సరే. ఓకే దత్తాత్రేయ గారు. జోష్నా గారు, కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం రాహుల్ గాంధీ చేత నిర్మల్ సభలో అబద్ధాలు చెప్పేయడం. 2,500 రూపాయలు ఇచ్చుంటే మీరు కానీ నేను కానీ మనం ఎప్పుడైనా కళ్ళు మూసుకున్నాం, ఆ తెలంగాణ సమాజం కళ్ళు మూసుకుందాం. మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు? ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశామని దిలీప్ గారు లాంటి వ్యక్తి కూడా మాట్లాడే అబద్ధాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? సో ఇప్పుడు అర్థమైపోతుంది వాళ్ళకి, అంటే తేటతెల్లమైపోయింది. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు పునాదుల మీదనే రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటుంది, అబద్ధపు పునాదుల మీదనే అధికారంలోకి వచ్చింది. ఇక వాళ్ళు చేసేదేం లేదు. గాలి మాటల గారడి మాటల రాజ్యం నడుస్తూ ఉంది. ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లేయడం నడుస్తూ ఉంది. ఇప్పుడు మేమేమంటున్నామంటే రైతులకు రుణమాఫీ జరగలేదు, రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు పెంపినటువంటి 15,000 రూపాయలు 10,000 నుంచి 15,000 రూపాయలు రాలేదు, కౌలు రైతులకు రాలేదు. ఇప్పుడు ఒంటరి మహిళలకు మేము ఇచ్చినటువంటి పెన్షన్లలో కూడా 2,000 నుంచి 4,000 రూపాయలు వృద్ధులకు వికలాంగులకు అది రాలేదు. ప్లస్ ఇంకోటి 2,500 రూపాయలు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రతి మహిళ 1000 కలతో ఎదురు చూస్తుంది, అది రాలేదు. వీళ్ళు ఏం చేసిండ్రండి? పేపర్ కు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రెండు ఆ గ్యారెంటీలు, ఒకటి ఉచిత బస్సు చర్చ జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ ఎలా నెరవేరుస్తారు అనేది. అయితే ఈ క్రమంలో అసలు కుదరని పని, ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటే అపోజిషన్ అందరూ చెప్పినటువంటి అయినా ప్రజలు ఓటేసి గెలిపించారంటే ఒకసారి బీఆర్ఎస్ ను దించుదామని వేశారు. ఇప్పుడు నేనేమంటున్నాం మేడం, ప్రజా తీర్పుని శిరసా వహిస్తామని చెప్పినాం. కానీ అదే ప్రజలు ఇవాళ మమ్మల్ని ఏమంటున్నారంటే, సార్ మీరున్నప్పుడు కరెంటు కష్టాలు లేవు, కరెంటు పోకపోయేది, మీరున్నప్పుడు చెరువులు ఎండిపోలేదు, చేను ఎండిపోలేదు, పంటలకు మీరు ఆ రోజుకి ఆ రోజే ఏ రోజుకి ఆ రోజు కళ్ళల్లో ఉన్నటువంటి పంటల్ని కొనేసేవాళ్ళు, రైతులకు ఇబ్బంది ఉండేది కాదు, పాలిథిన్ కవర్ తెచ్చి కప్పుకొని పంటల్ని కాపాడుకునే పరిస్థితి ఉండేది కాదు. సో మీరు రైతుల్ని కంటికి లిపరా కాపాడుకున్నారు. సార్ ఏ మాట కామాట చెప్తున్నాం, కేసీఆర్ గారి పాలనలో రైతు రాజయ్యుండు, ఏ రోజు కూడా రైతు దిగులు పడలేదు. ఈ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసుడా, ఇంత దుర్మార్గంగా ఎదురు చూసిన రోజులు ఏ రోజు లేవు మా పాలనలో, కేసీఆర్ పాలనలో. ఇవాళ మాకు మహిళలకు వృద్ధులకు వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఏ రోజు ఆగలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగికి ఏ విధంగా జీతం పడుతున్నానో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు కూడా అదే విధంగా ఇచ్చినటువంటి చరిత్ర మాది. మమ్మల్ని కప్పిపుచ్చి ఏదో గల్లిబుల్లి మాటలు చెప్పి మమ్మల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు మాత్రం చూస్తున్నారు కదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి గారడి నాటకాలు, ఒట్ల నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి యాక్చువల్గా దేవుళ్ళ మీద ఒట్లేదండి,
రాహుల్ గాంధీ మీదనో సోనియా గాంధీ మీదనో ఓట్లు వేయాలి. ఎందుకు ఈ 6 గ్యారెంటీలను వాళ్ళతో రిలీజ్ చేయించిండు కదా. 6 గ్యారెంటీలు 13 హామీలు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేతుల మీద రిలీజ్ చేసినప్పుడు ఇక నేను నా వల్ల అయితలేదు కాబట్టి ఇక రాహుల్ గాంధీ మీద ఒట్టేస్తున్నా, లేకపోతే సోనియా గాంధీ మీద ఒట్టేస్తున్నా, వీళ్ళు వచ్చి నెరవేరుస్తారు నేను చేయకపోతే. ఇప్పుడు ఏంటంటే ఆగస్టు 15 అనేటువంటిది ఈ ఏదైతే రుణమాఫీకి పెట్టినటువంటి డెడ్ లైన్ కాదది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అది రేవంత్ రెడ్డి గారి పదవికి పోతున్నటువంటి చివరి రోజు, గుర్తుపెట్టుకోరు మీరు. ఆగస్టు 15 తర్వాత రేవంత్ రెడ్డి ఉంటాడో ఊడతాడో తెలంగాణ ప్రజలు చూస్తారు, మనం చూస్తాం, మాట్లాడుకుంటాం తర్వాత కూడా. సో ఆయన పదవికి అది పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ అది. నాకు ఆ తర్వాత నాకు పదవి గంట ముందు ఆయన ఆగస్టు 15 డెడ్ లైన్ పెడుతున్న ఆలోపల ఏదైనా చేస్తే చేయాలి, లేకపోతే అది కూడా లేదు. అంటే ఆ డెడ్ లైన్ ఎందుకు పెట్టుకున్నారా? ఆ పదవి గండం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒకటే కదండి, ఇప్పుడు బీజేపీ వాళ్ళని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అరవింద్ గారి నోటి మాటల్లోనే వచ్చింది. రేవంత్ రెడ్డిని మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం, ఆయన మా పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తి ఏబీపీలో పనిచేసిపోయాడు కాబట్టి మేము స్వాగతం చెప్తున్నాం అన్నారు. కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందా అనేటువంటిది ఎవరికి గ్యారెంటీ లేదు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని పోతారా, లేకపోతే వాళ్ళే 2 వర్గాలుగా చీలిపోతారా? కాంగ్రెస్ పార్టీ అంటేనే భవనాయకత్వం, ఎప్పుడు కూడా ఈ వీధి పోరాటాలు ఆరాటాలే ఉంటాయి పదవుల కోసం అనేది స్పష్టమవుతుంది కదా. ఓకే, ఈ అస్థిరత అంటే సీనియర్లు ఎక్కువగా ఉంటారు, ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, కొట్టుకుంటారు, ఈ విధంగా అంటే రాజకీయ అస్థిరత ఒకవైపు కాంగ్రెస్ లో ఉంటుందని ఇదే అంటే ప్రమోషన్ మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా చేశారు. సో ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించారు కాదండి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అయినా అసెంబ్లీ ఎన్నికల్లో అయినా మేము చెప్పిన దాన్ని నమ్మకపోవడానికి కావచ్చు, లేకపోతే చెప్పిన దాని విషయంలో ప్రజలు కొంత వీళ్ళిచ్చినటువంటి 6 గ్యారెంటీలు వాళ్ళకి ఇట్లా ఒక మేఘం మబ్బులాగా వాళ్ళ కళ్ళకు కమ్మేసి ఉండొచ్చు ప్రజలకు. కానీ ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది కదా. ప్రజలు ఇప్పుడు స్పష్టంగా ఏది తేటబావి నీరు అర్థమైపోయింది. ఇవాళ మేము తేటబావి నీరు, మేము ఏదన్నా ఇస్తాము అంటే ఇస్తాం, చేస్తామంటే చేస్తాం, చేసి చూపించినామండి. 10 సంవత్సరాల్లో తెలంగాణకు అంటూ ఒక డెవలప్మెంట్ మోడల్ని తెలంగాణ సమాజం ముందు పెట్టాం. నువ్వు గ్రామీణ ప్రాంతాల్లోకి రండి, జిల్లాలకు రండి, మున్సిపాలిటీలకు రండి, మేము ఇవాళ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి తాండాను గ్రామ పంచాయతీలుగా మార్చినాం. ఎస్టీలను వాళ్ళకు పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళకు రిజర్వేషన్లు 6 నుంచి 10% పెంచినాం. ఇదే కాంగ్రెస్ పార్టీ శ్యామ్ సుందర్ రెడ్డి పేరు మీద కేసేసి గిరిజనుల, ఎస్టీల, ఆదివాసుల రిజర్వేషన్లను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ మనం కేసు చూసినాం, హైకోర్టులో కేసు పడ్డది. ఇది ఎంత దుర్మార్గం అండి. వారి గిరిజనుల, ఆదివాసుల నోటికాడి బుక్కని కొడతారండి. వాళ్ళకు కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో 6 నుంచి 10% రిజర్వేషన్లు ఇవ్వాలని పెంచితే ఆ రిజర్వేషన్ ప్రయత్నం చేస్తున్నారు. దిలీప్ గారు, ఈ 100 రోజుల పాలన రెఫరెండంగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, కానీ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. సో మళ్ళీ మధ్యలో ఎన్నికలు వచ్చినా, చివరిలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ గెలుపు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేడం ఇప్పుడు సింపుల్ అయిపోయినారు. పవర్ కట్ మీరైతే రోజు చూస్తున్నారు, ఉందా ఎక్కడైనా ఉందా? అవసరమైతే మార్కెట్ లో కొనుక్కొచ్చుకోవడం కదా. వాళ్ళు 10 రూపాయలు పెట్టుకునే దగ్గర మీరు 2 రూపాయలు కొంటాం. ఎందుకంటే ఆయనే చెప్పినట్టుగా, కేసీఆర్ చెప్పినట్టుగా షేర్ మార్కెట్ లో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని ఏ రాష్ట్రంలో అరుగులుందో చూసుకొని కొనుక్కోవడమే కదా, డబ్బులు తర్వాత ఇవ్వడమే కదా. ఆ మాత్రం మాకు చేత కదా. పవర్ కట్ ఎక్కడో చెప్పండి. నిజంగా పవర్ కట్ ఉందనే మాట అవాస్తవం, కావాలని అబద్ధాలు చెప్తున్నారు. అసలు ఒకటి, మేము 6 గ్యారెంటీలు ఇచ్చి 6 మోసాలు చేస్తాం అంటున్నారు. 10 ఏళ్ళు పరిపాలన ఉండి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనౌన్స్ చేసిన మీరు ఎందుకు ఇవ్వలేదు? అది మోసం కదా. దళిత బంధు అందరికి ఇస్తా అని చెప్పి మీరు 17,000 కోట్లు ఇచ్చేసి చేతులు దొరుకుతున్నారు, అది మోసం కదా. తర్వాత మీరు డబుల్ బెడ్రూమ్స్ 2 లక్షలకి ఇస్తే 28 లక్షల మంది అప్లికేషన్స్ ఇవ్వడం, అది మోసం కదా. రేషన్ కార్డులు 65 లక్షల మందికి ఇచ్చి ఏకకాలంలో 20 లక్షలు మీరు రద్దు చేస్తే సుప్రీంకోర్టు మిమ్మల్ని మందలించిన విషయం, అది మోసం కదా. మీరు 6 మోసాలు చేశారు. అందువల్లనే మిమ్మల్ని దుమ్ము దులిపి ఇంట్లో కూర్చోబెట్టి మీరు మాకు అధికారం ఇచ్చారు. మాకు వచ్చి 120-140 డేసే కదండి. మేము సర్దుకుంటున్నాం అని చెప్తున్నాం, అది వాస్తవం కదా. సాధ్యమంత వరకు క్రమబద్ధీకరిస్తున్నాం. ఈవెన్ రైతు బంధు కూడా ఈ నిన్ననే అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ వచ్చింది, 8th కల్లా 5 ఎకరాల లోపు వాళ్ళకి 100% రిలీజ్ చేస్తున్నాం అన్నారు. లేకపోతే బుక్ మీద రాస్తామని మంత్రులే చెప్తుండ్రి. అంత ఆదురుగా ఎందుకు? మరి 10 ఏళ్ళు ఇంట్లో పడుకొని ఇప్పుడు బస్ ఎక్కి తిరిగేటువంటి పరిస్థితి ఏంటి? యారు ఎవరికి అందుబాటులో ఉండకపోతే, సామాన్యుడికి అందుబాటులో లేరు, ఎమ్మెల్యేలకు లేరు, ఎంపీలకు లేరు, ఎవరికి లేరు. అన్నిటికి మించిన మోసం మొత్తం సామంతరాజులాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా లూటీ చేసి కబ్జాలకు పాల్పడి ఆఖరికి కవిత అరెస్ట్ అయ్యి లిక్కర్ స్కామ్ లో పోయేంత పరిస్థితి కూడా మోసమే కదా. అంటే దేశంలో ఎన్నికల ఖర్చుకు ఇక్కడున్న కాంగ్రెస్ పంపిస్తోంది, RR టాక్స్ వసూలు చేస్తోంది అని. దేశమంతా వాళ్ళే ఖర్చు పంపుతున్నారు కదండి. మాకున్న 1-2 రాష్ట్రాల్లో ఆయన మాకు సహాయపడితే మేము ఆయనకి సహాయపడితే ఉండొచ్చు. నేను కాదని ప్రతి పొలిటికల్ పార్టీ చేసేది. వీళ్ళు దేశమంతా పంపుతున్నారు కదా డబ్బులు. ప్రతి ఎలక్షన్ కు అసలు గతంలో బీజేపీ పార్టీ అనేవాళ్ళు, లక్ష్మణ్ గారు ఆనెస్ట్ మ్యాన్, చెప్పారంటే అసలు అభ్యర్థులకు డబ్బులు పంపే సంస్కృతి గతంలో బీజేపీకి లేనే లేదు 10 ఏళ్ల కింద.
అట్లాంటి వాళ్ళు కార్పొరేటర్ ఎలక్షన్ కూడా డబ్బులు పంపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అపారమైన ధన సంపద పోగేస్తున్నటువంటి బీజేపీ ఎవరికంటే వాళ్ళకు గెలిచే అభ్యర్థికి ఒక రేటు, యావరేజ్ టైట్ ఉన్న దగ్గర ఒక రేటు, ఓడిపోయేవాడికి ఇంత అనేటువంటి డెసిషన్ తీసుకుని చెప్పానండి. ఆయన ఆనెస్ట్ మ్యాన్ కదా. ఆ విధమైన పంపిణీ ఈరోజు దేశవ్యాప్తంగా అందరి అభ్యర్థులకు ఇస్తున్నారు లేదా సార్ చెప్పాలి. ఎందుకంటే హై రిగార్డ్స్ మరి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు అంటే ఖర్చులకు పంపుతున్నట్టేనా? అంటే ఇప్పుడు యుద్ధం అమ్మా ఇది. ఎండాకాలం అసలే ఈ హీట్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్ ఇంకా హీట్ పెరిగింది. వాళ్ళు మమ్మల్ని తింటుంటారు, మేము వాళ్ళని తింటుంటాం. ఇది సహజంగా వస్తుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యంగా అటు కర్ణాటక నుంచి ఇటు తెలంగాణ నుంచే ఎక్కువ మొత్తంలో పంపేటువంటి, అంటే ఈ రెండు చోట్లనే కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఇక్కడైతే ఎన్ని లక్షల కోట్లు చెప్పరేంటి మీరు? ఒక్క కర్ణాటక గురించి మా గురించి మాట్లాడతారు. దేశ వ్యాప్తంగా వీళ్ళు అభ్యర్థులకు డబ్బులు పంచుతున్నారు అంటున్నా నేను. అలిగేషన్ సార్ సమాధానం చెప్పారంటే అవునా కదా? దాని గురించి చెప్తారు, మీ దాని గురించి మీరు చెప్పాలి కదా. నేను సర్టిఫికేట్ ఓకే, ఇప్పుడు కాదండి, తక్కువ ప్లేస్ లో ఉన్నప్పుడు బర్డెన్ ఎక్కువ పడుతుందని. ఓకే, లక్ష్మీనారాయణ గారు. దిలీప్ గారు ఏదైతే అంటున్నారు, డబ్బులు ఏదైతే అధికారి ఖర్చు పెట్టే అభ్యర్థి ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖాతాలో వేస్తున్నది పార్టీ, దాంట్లో సంశయం ఏమున్నది? ఖాతాలో వేస్తుంది. మరి దిలీప్ గారు ఒకటి మాత్రం అంగీకరించినట్టుగా ఉంది. రాహుల్ రేవంత్ ట్యాక్స్ ఈ రాష్ట్రంలో దేశాన్ని మొత్తానికి ఎన్నికల ఖర్చు కింద ఈ రాష్ట్రంలో వసూలు చేసి పంపుతున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం వారు దానికి సమాధానం చెప్పకుండా ప్రత్యారోపణ ద్వారా వారు దాన్ని పరోక్షంగా అంగీకరించారు. ఆ రకంగా ఈ రాష్ట్రం డబుల్ ఆర్ ట్యాక్స్ ను భరించేటువంటి స్థితిలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం దేశం ఎన్నికల కోసం రాష్ట్రాన్ని దోస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే రకంగా ఏదైతే ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించి నేను ఒకటి అడుగుతా ఉన్నా, అంటే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు 6.5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 10 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగుతుంది. లక్ష్మీనారాయణ గారు, రిజర్వేషన్స్ గురించి మాట్లాడదాము. కాకపోతే ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఇప్పుడు దిలీప్ గారు ఏదైతే అన్నారో, మీరు పంపట్లేదా అభ్యర్థుల ఖర్చు కోసం, మీరు పంపట్లేదా? ఇది మొన్ననే చర్చకు వచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్ అన్ని పార్టీలకు అందరు అందించారు. వెల్కమ్ బ్యాక్. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, బాండ్స్ రూపంలో పెద్ద ఎత్తునే మీకు వచ్చాయి. ఆ బాండ్స్ రావడం కూడా, అంటే అంత పెద్ద ఎత్తున విరాళం రావడం కూడా ఒక విధంగా బెదిరించి క్విట్ ప్రో ఒక టైప్ లో తీసుకున్నారు. క్విట్ ప్రో కాదండి, ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరికైనా ఇవ్వచ్చు అనేటువంటిది ఉంది ఒకటి. రెండో విషయం ఏదైతే అక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన వాళ్ళ మీద తర్వాత రైట్స్ అయినటువంటి సందర్భాలు, అంటే ఇది ఎవరైనా దోషులు ఉంటే దోషుల మీద చర్యలు. అంటే లక్ష్మీనారాయణ గారు వీళ్ళు ఏమంటున్నారంటే, ముందు రైడ్ అవుతుంది, తర్వాత విరాళం వస్తుంది, అంటే బాండ్స్ రూపంలో విరాళం వస్తుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. అంటే ప్రతిపక్షాలు మరి బురద జల్తాయి కానీ ఏదైతే నిజాయితీగా వ్యవహరించినటువంటి విషయాన్ని వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తారండి? నేను చెప్తా ఉన్నాను కదా చాలా స్పష్టంగా, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇచ్చినటువంటి ఏదైతే కాంట్రిబ్యూషన్ డొనేషన్ పొలిటికల్ పార్టీకి ఇచ్చిండ్రో దాని తర్వాత కూడా రైడ్ అయినటువంటి సందర్భాలనే. కావాలంటే మీకు ఆ వివరాలు కూడా మీకు తర్వాత నేను భారతదేశ రాజకీయాలలో బీజేపీ పార్టీ తనకు మాత్రం ఎలక్ట్రల్ బాండ్ రూపంలో డబ్బులు పంపిస్తే, పార్టీకి చందాల రూపంలో ఇస్తే మాత్రం అది సత్యం, అది అన్యాయం కాదు, న్యాయం. కానీ మిగతా పార్టీలకు ఎవరికి వచ్చినా కూడా అది అన్యాయం, వాటిని సీజ్ చేస్తుంది, వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతుంది. సో బీజేపీ చూస్తున్నా కదండి, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలతో రాజ్యాన్ని ఏలే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ సమాజాన్ని అయితే నిండా ముంచింది బీజేపీ. ₹1 పసుపు బోర్డు పేరు మీద వాళ్ళ అమిత్ షా మళ్ళొక్కసారి అబద్ధం ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే నిజామాబాద్ బిడ్డ ఎండా లక్ష్మీనారాయణ గారు, ఆయనకు కూడా తెలుసు, కేవలం బోర్డు పెట్టి పేరు పెట్టి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశారు. గిరిజన యూనివర్సిటీ అన్నారండి, గిరిజన యూనివర్సిటీ ఏమైందండి? అటుకెక్కింది. అది గిరిజన యూనివర్సిటీ డిమాండ్ కూడా అటుకెక్కింది. ఇవాళ గిరిజన యూనివర్సిటీ పేరు లేదు, మాట లేదు, ఊసు లేదు, పలుకు లేదు, గిరిజన యూనివర్సిటీ కూడా అటుకెక్కింది. అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి
గారడి మాటలు చెప్పేయడం వాళ్ళతోటి, అమిత్ షాతోనో నరేంద్ర మోడీతోనో చెప్పేయడం, లేకపోతే వస్తే ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి ఎట్లయితే దేవుళ్ళ పేర్లు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి వెళ్తున్నాడు, నరేంద్ర మోడీ గారు రాగానే భద్రకాళి అమ్మగారు, భాగ్యలక్ష్మి అమ్మగారు అనుకుంటే అమ్మవార్ల పేర్లు తీసి దండం పెట్టిపోవడం. తెలంగాణ సమాజానికి మోడీ గారు చేసింది ఏంది? ఒక్క ఆర్మూరు టు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఇవ్వమని కుర్రూమూరు అని ప్రాధాయపడితే ఇప్పటి వరకు ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేయలేదండి. ఒక నవోదయ కాలేజ్ ఇవ్వలేదు, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మా నాయకుడు కేసీఆర్ గారు దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి సొంత డబ్బులతో కాలేజీలు కట్టి పిల్లలకి ఇవాళ చాలా మంది పేద నిరుపేద కుటుంబాల పిల్లలు కూడా డాక్టర్లుగా చదువుకుంటా ఉన్నారు. సో ఇట్లా దూరదృష్టితో పనిచేయాలి కానీ కేవలం ఓట్లు వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ ప్రజలు గుర్తుకొస్తారు బీజేపీకి, ఓట్లు అయిపోగానే కథ ముళ్ళేమట చదువుకుని వెళ్ళిపోతారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఎంత మోసం చేస్తుందో అంతకంటే రెట్టింపు మోసం బీజేపీ చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి చేసేది ఏం లేదు, గుండు సున్నా. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి రక్షించేది, కాపాడేది, ఈ హక్కుల కోసం పనిచేసేది, ఈ హక్కులను బలంగా వినిపించేది ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ నాయకత్వమే బలంగా. 10 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి కళ్ళ ముందు ఉంది కదండి. ఓకే, ఇక ఈ జనరల్ ఎలక్షన్ లో ఎక్కువగా వినిపిస్తున్న పదం రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పు, వీటికి సంబంధం లేదంటే రద్దు, ఈ అంశాలపైనే ఎక్కువగా సభల్లో మెయిన్ లైన్ గా ఇప్పుడు రిజర్వేషన్స్ అంశమే నడుస్తోంది. దిలీప్ గారు ఒకవైపు కాంగ్రెస్ వస్తే, ఇప్పుడు మీరే అంటున్నారు బీజేపీ వస్తే రిజర్వేషన్లే రద్దు అంటున్నారు, కాంగ్రెస్ వస్తే మతపరమైన రిజర్వేషన్స్ ఇస్తుంది, మేము మతపరమైన రిజర్వేషన్స్ కు వ్యతిరేకం, వెనకబడ్డటువంటి వాళ్లకు ఖచ్చితంగా రిజర్వేషన్, అదనపు రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి పార్టీ బీజేపీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏంటిది? ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు అనేది వాళ్ళే ఓపెన్ గా వచ్చి ముస్లిం రిజర్వేషన్ ఇచ్చే సమస్య లేదో, ఉన్న 4 క్యాన్సిల్ చేసి పారేసి మిగిలి కలిపితే ఎస్సీ ఎస్టీ బీసీలకు అనే మాట వాళ్ళే అన్నారు. అవును, మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయన్నారు అన్నారు కదా. మతపరం అంటే ఎట్లా? సచార్ కమిటీ రిపోర్టు మీరు ఒకసారి సాయంత్రం తెప్పించుకొని చూడండి. ఇవాళ డేలో సచార్ కమిటీ రిపోర్ట్ చదివిన వాళ్ళు కూడా ఈ ముస్లిం స్థితిగతులు ఇంప్రూవ్ అయినాయి, వీళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు అనేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి జరిగితే దారుణమైన పరిస్థితులు, దుర్భర దారిద్ర్యాన్ని చాలా సెక్షన్స్ 95% ముస్లింస్ ఎదుర్కొంటారు. వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే అది మతపరమైన రిజర్వేషన్స్ అంటే ఎట్లా? సో వీళ్ళు అధికారంలోకి వస్తే ఒక్క ముస్లిం మైనారిటీ రిజర్వేషనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ప్రపోజ్డ్ బీసీ చేస్తారు, ఇచ్చిన ఎస్సీ ఎస్టీ కూడా రద్దు చేస్తారని మేము నిజంగానే అంటున్నాం. వాళ్ళు ఆ సంకల్పం ఉంది. మొత్తం దేశాన్ని కాషాయీకరణ చేసి, సాఫ్రనైజ్ చేసి, హిందుత్వ పార్టీని ప్రకటించుకునే దిశగా ఉన్నారు వాళ్ళు. అఖండ భారత్ అని రేపొద్దున పక్క దేశాలు కూడా కలుపుకుంటే నాకు తెలియదు. బట్ మన దేశంలో ఉన్నటువంటి పాపులేషనే దుర్భర దారిద్ర్యాలు ఉంటే పట్టించుకోకుండా వాళ్ళు సెక్టోరల్ డివిజన్ ఆఫ్ సొసైటీ చేస్తే ఎట్లా? ఈ రోజు మీరు అడగండి, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లింస్ బీజేపీ ఓటేసే పరిస్థితిలో ఉన్నారా? ఎందుకు లేరు? భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆ పార్టీ వీళ్ళందరినీ కూడా. సో అందువల్ల ఆ సెక్షన్స్ ఈ రోజు మమ్మల్ని నమ్మినట్టుగా బీజేపీ నమ్మలేకపోతున్నాయి. అందరినీ సమానంగా చూడాలి కదా. 10 ఏళ్ళ అధికారులు ఉండి వాళ్ళ ఈ దేశాన్ని రాముని వాళ్లే కనిపెట్టినట్టు, లేకపోతే అయోధ్యని వీళ్ళే అసలు నిర్మించినట్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వీళ్ళే స్క్రిప్ట్ రాసినట్టు మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2 మత సంస్థలు సుదీర్ఘకాలం దశాబ్దాల కాలం పోరాడుతూ వచ్చిన జడ్జిమెంట్ ఇగో మేమే కనిపెట్టినాం, మేమే రాసినాం, మేమే తెచ్చిన పరిస్థితి చూస్తున్నాం దేశంలో. అంటే ఎవరి హయాంలో ఏది జరిగితే అఫ్ కోర్స్ అది వాళ్ళ క్రెడిట్ లోకి వెళ్ళిపోతుంది కదా. కాంగ్రెస్ హయాంలో ఏవైనా జరిగినాయి ఉంటే అవి కాంగ్రెస్ ఖాతాలో పడిపోతాయి. ట్యాక్స్ గురించి కూడా చెప్తున్నా. అది ఇంత మిత్రుడు అన్నాడు, దత్తాత్రేయ అన్నాడు, ఎలక్టోరల్ బాండ్స్ అట 90% వాళ్ళకి వస్తాయట, మీరేనదే వాషింగ్ పౌడర్ మోడీ అని కొత్త కనిపెట్టారు. అది కనుక మీరు ట్యాక్స్ కట్టేస్తే వాషింగ్ పౌడర్ మోడీ, మీరు కట్టకపోతే మిమ్మల్ని ఉతికి ఆరేస్తారు. చిన్న చిత్తగా ఎవడైతే డబ్బులు ఇవ్వడానికి అంత హై లెవెల్ కరప్షన్ దేశవ్యాప్తంగా చేసి మమ్మల్ని పట్టుకొని మీరే చెప్తుంటారు ఈ 2 రాష్ట్రాల్లో వసూలు చేస్తున్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. అంటే మీరు నిజంగా కూడా హైపోథెటికల్ గా మేము కరెక్ట్ చేస్తే 1% ఇది 99% కరెక్షన్ కదండి ఈ దేశాన్ని. మరి మీరు సమాధానం చెప్పాలి, మేము కాదు సమాధానం చెప్పాల్సి. ఓకే, లక్ష్మీనారాయణ గారు మీరు వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇప్పుడు మేము అదే చెప్తా ఉన్నాం. 15 సంవత్సరాల పైగా, అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు 6.5 సంవత్సరాల పాటు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 10 సంవత్సరాల పాటు, 16.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే వాస్తవంగా ఇప్పుడు ఏదైతే కొత్తగా రిజర్వేషన్లు ఇచ్చిన, ఏదైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి కూడా రిజర్వేషన్ ఇచ్చి, మహిళలకు ఏదైతే అధికారంలో రిజర్వేషన్ దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నటువంటిది కల్పించడం, అంబేద్కర్ గారు ఎవరైతే రాజ్యాంగం రాసిందో వారికి 5 పుణ్యక్షేత్రాలుగా పంచతీర్థను ఏర్పాటు చేసినాం. మరి అదే ఏదైతే రాజ్యాంగం ఇచ్చి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని
రాజ్యాంగం ఏదైతే సిల్వర్ గోల్డెన్ అంటే జూబ్లీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడున్న రిజర్వేషన్లన్నీ అమలయ్యే విధానం కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఈవెన్ కాస్ట్ పరంగా రిజర్వేషన్ వచ్చినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రకమైనటువంటి బురద చల్లేటువంటి రాజకీయాలకు ప్రజల ముందు నిల్వ లేకుండా ప్రజల ముందు విలువ లేకుండా ఉన్నటువంటి పార్టీ మరి బురద చల్లేటువంటి రాజకీయాలకు చాలా స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. నా గుండె గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయి అనేటువంటి చెప్పడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదైతే ఇంపోజ్ చేసినటువంటి సుప్రీంకోర్టులో ఇప్పటికీ అది వివాదం నడుస్తున్నటువంటి ఏదైతే మతపరమైనటువంటి రిజర్వేషన్ ఉన్నదో దాన్ని రద్దు చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగబద్ధమైనటువంటి హామీని ప్రధానమంత్రి గారు రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పడం. ముస్లింలలో దూదేకులు లద్దాఫులు ఎవరైతే వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ ఆల్రెడీ ఉన్నది, అది కొనసాగుతుంది. కానీ ముస్లిం మతస్థుడైనటువంటి కారణంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లు ఖచ్చితంగా అవి గతంలో స్వతంత్రానికి పూర్వం ఆంగ్లేయులు ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు పెట్టి దేశ విభజనకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజల్లో మరి వివక్షకు ఇది అర్థం పడుతుంది, ఇది వివక్షకు మూలమైతుంది. అటువంటిది కాకుండా రాజ్యాంగ నిర్మాణ సందర్భంగా ఈ దేశానికి రిజర్వేషన్ అనేది ఇచ్చేటువంటి క్రమంలో అంటే దానికి అర్హత పొందేప్పుడు రిజర్వేషన్ ఉన్నా కూడా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని ఉండడమో లేకపోతే అటువంటి వాళ్ళకి అర్హత ప్రమాణాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా దాన్ని బట్టే వస్తాయి కదా. ఒక్క విషయం అండి, ఆర్థికంగా వెనుకబాటుతనానికి ఏదైతే కారణం ఉన్నదో దాని మూలాలు అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద విధాన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం. మరొకటి ఏదైతే ఉందో మైనార్టీలుగా వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యాల విషయంలో కానీ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంది పేదరికం ఆధారంగా ఏదైతే చేయాలనో డెఫినెట్లీ వాటి విషయంలో చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి స్వనిధి కింద ఇవాళ దేశవ్యాప్తంగా స్ట్రీట్ వెండర్స్ కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళలో సింహభాగం ముస్లిం సోదరులు ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఇవాళ ఏదైతే పేదరికం ఆధారంగా ఇచ్చినటువంటి 50 లక్షల ఇల్లు ఉత్తరప్రదేశ్ లో ఇస్తే 30% ఇల్లు ముస్లిం సోదరులకు వచ్చినటువంటి పరిస్థితి. లక్ష్మీనారాయణ గారు మీ బీజేపీ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి దళితులని, గిరిజనులని, మైనారిటీలని, ముస్లింలని ఏ రోజు కూడా గిరిజన యూనివర్సిటీకి స్థలం ఇవ్వకుండా తాత్సారం చేసి అడ్డుకున్నది, మోకాలడ్డింది మీరు. 28 లక్షల మీరు ఒకసారి రండి సార్, ఒకసారి రండి ములుగు జిల్లాకు రండి. మీరు ఎన్ని ఎకరాలు తన ఎకరాలు ఇచ్చేసినటువంటి జీవో నంబర్ చూపించాలని పేద ప్రజలకు ఇల్లు రాకుండా చేసింది మీరు చెప్తారండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కానీ బీజేపీ నాయకులు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో 3 రకాల రిజర్వేషన్లు వచ్చినాయండి. ఒకటి సామాజిక వెనుకబాటుతనం, సామాజిక అస్పృశ్యత, అంటరానితనం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సామాజికంగా దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చింది భారత రాజ్యాంగం. నాడు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్లు పొందడం జరిగింది. ఇప్పుడు ఈ వర్గాలన్నా కూడా ఈ బీజేపీకి అసహ్యమండి. దళితులన్నా ఈ బీజేపీ పార్టీ అసహించుకుంటుంది, గిరిజనులన్నా అసహించుకుంటుంది. ఓటు వేసడానికి మాత్రం వీళ్ళందరూ పనికొస్తారు. ఈ రాష్ట్రంలో లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ 3 రకాల రిజర్వేషన్లు ఉన్నాయి దేశంలో. ఆర్థిక పరమైన రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరండి ఈ దేశంలో? ఆర్థికంగా చూడండి, బీజేపీకి ఎవరిష్టం అంటే ఆర్థికంగా మోసం చేసే వాళ్ళు ఇష్టం కాబట్టి వాళ్ళు ఈ దేశాన్ని చేసినటువంటి ఆర్థిక మోసగాళ్లకు మాఫీ చేసేసింది 7 లక్షల కోట్లు. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్లు, కార్పొరేట్ శక్తులకు 22 మందికి దాదాపుగా 16 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేసింది. ఈ దేశంలో బీజేపీ పార్టీకి ఎవరిష్టం అంటే ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు, సామాజికంగా బాగా అంటే చెప్పాలంటే ఆధిపత్య కులాలు, అగ్రవర్ణ కులాలకు వీళ్ళు రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాతనే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం, మత ప్రాతిపదిక ఉండేటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు అదనంగా రిజర్వేషన్లు ఇంకా కల్పిస్తాం. ఒకటండి, ఇప్పుడు ఈ దేశం అనేటువంటిది కేవలం బీజేపీ పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళే ఉండాలని గిరిగీసుకుని లేదండి. ఈ దేశంలో పాపం మైనారిటీ ముస్లింలు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఈ దేశంలో ఒక గొప్ప సైంటిస్ట్ అనేటువంటి అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు కూడా ఈ దేశానికి సర్వీస్ చేసినారు. కులాన్ని బట్టి మతాన్ని బట్టి వ్యక్తులను దూషించేటువంటి సంస్కృతి బీజేపీదండి. ఇవాళ ఈ దేశంలో మైనారిటీలు బ్రతకకూడదా? ఈ దేశంలో ముస్లింలు బ్రతకకూడదా? ఈ దేశ భాగస్వామ్యంలో వాళ్ళ పాత్ర లేదా?
ఇది ఎక్కడ న్యాయం అండి నాకు అర్థం కాదు. ముస్లింలు అంటే అసహించుకోవడం, వాళ్ళకి రిజర్వేషన్లు ఎత్తేస్తాం. వాళ్ళ రిజర్వేషన్లే కాదు, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తారు. అది 100% నిజం. బీజేపీకి ఎవరంటే ఇష్టం అంటే ఆర్థికంగా వెనకబడ్డటువంటి వాళ్ళకి కానివ్వండి రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు కూడా అంటున్నారు. ఎవరు కేవలం మతం ఆధారంగా రిజర్వేషన్ అనేది వాళ్ళ వాదన. ఒక చాలా స్పష్టమైన విషయం చెప్తా. ఈ దేశంలో ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లకు నాంది పలికి డబ్బున్నోడికి కూడా రిజర్వేషన్లు, హోదా ఉన్నోడికి కూడా రిజర్వేషన్, సామాజికంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కూడా రిజర్వేషన్లు ఇచ్చి పేద నిరుపేద కుటుంబాలకు వాస్తవంగా ఈ దేశంలో ఆర్థిక రిజర్వేషన్లు లేవండి. బీజేపీ నాంది పలికింది. మోడీ ఎవరికి కొమ్మగాస్తున్నాడు, ఈ బీజేపీ ఎవరికి కొమ్మగాస్తుందంటే ఆర్థిక నేరగాళ్లకు, డబ్బున్నోళ్లకు, ఉన్నతమైనటువంటి సామాజిక వర్గాలకు కొమ్ముగాసి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చింది. ఇవాళ గిరిజనులది, ఆదివాసీలది, మైనారిటీలది, ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేయడానికి వీళ్ళకెవరు ఇచ్చిండండి రైట్? నాకు అర్థం కాదు. మీరెందుకు దీన్ని రాజకీయంగా స్వార్థం కోసం వాడుకుంటారు ఇవాళ ముస్లిం రిజర్వేషన్ అని? ముస్లిం రిజర్వేషన్లు ఇవాళ దేశంలో వాళ్ళు ముస్లింలు మనుషులు గారా? వాళ్ళు పౌరులు గారా? వాళ్ళ శ్రమ లేదా ఈ దేశంలో? వాళ్ళ భాగస్వామ్యం లేదా ఈ దేశంలో? వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అంటున్నా నేను. వాళ్ళని కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా, ఒక పూట గడవని ముస్లిం కూడా ఉన్నారు కదా, వారు కూడా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ లాంటివి కావాలి కదా. ఒక ముస్లింలని కేవలం మతపరంగా చూసి, ఓటు బ్యాంకు రాజకీయంగా చూసి, ఓటు సెంట్రిక్ గా వాళ్ళని ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ చేసి, హిందూ ముస్లిం అని చెప్పేసి ఒక గిరిగీసి వాళ్ళ మధ్య భావోద్వేగాలు పెంచి స్వార్థం పొందాలనేటువంటి ప్రయత్నం చేసేది బీజేపీ. ఈ దేశంలో రిజర్వేషన్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లింలకు ఇవ్వడం బీజేపీకి ముమ్మాటికి ఇష్టం ఉండదు. మా లక్ష్మణ గారు పాతకాలం వాజ్పేయిను అద్వానీ తరానికి చెందినటువంటి ఆ తరహా నాయకుడు. ఇప్పుడున్న పరిస్థితి కాదు. మోడీ అమిత్ షా కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. త్రిశూలం పట్టుకొని ప్రతిపక్షాలు వెంబడబడుతున్నారు. త్రిశూలానికి 3 అవి ఏంటి అంటే, ఒకటి ఈడీ, ఒకటి సిబిఐ, ఒకటి ఐటీ. ఈ విధంగా భయభ్రాంతులు గురి చేసే రాజ్యం నడుస్తుంది. అప్పుడు ఒక్క సీట్ తక్కువైతే వాజ్పేయి హ్యాపీ అని వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ పోయినటువంటి ఆ పద్ధతి పోయేది బాధిపోయేది. ఇప్పుడు వాజ్పేయి టెర్రరిజం పాల్పడుతుంది. ఏది పొలిటికల్ టెర్రరిజం. ఓకే, చూద్దామండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఫైనల్ కన్క్లూడ్ చేయండి. ఒక 10 seconds లో కన్క్లూడ్ చేయగలరా? సంగీతానికి చింతకాలు రాల్తలేవు, దానికి అవసరమైన తంత్రాన్ని వినియోగిస్తున్నారని ఎవరైతే మా మిత్రులు దిలీప్ గారు అంటున్నారు. అంటే ఏదైతే ఇవాళ ఎవరు ఈ భారతీయ జనతా పార్టీలోకి వచ్చినా కూడా వారికి ఉన్నటువంటి పదవితో వచ్చినప్పుడు మళ్ళీ రాజీనామా చేసి ప్రజల ముందు ఎన్నికల్లో నిలబడి బీజేపీ సింబల్ మీద గెలిచి పార్టీ సింబల్ మీద గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మిగతా రాజకీయ పార్టీలకు ఈ నియమం లేదు. చూద్దామండి. ఈ జనరల్ ఎలక్షన్స్ అయితే ఆల్మోస్ట్ ఈ రిజర్వేషన్స్ అన్నటువంటి అంశము, ఆర్థిక పరమైనటువంటి అంశాలే పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు లక్ష్మీనారాయణ గారు, దిలీప్ కుమార్ గారు, దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.